కబాలి, కాల, సార్పాట, తంగ్లాన్ ఈ సినిమా కథలని ఎలా పుట్టాయో తెలుసా? పా రంజిత్ గుండెలోంచి పుట్టాయి. ఇతనికి ఎదురైన అవమానంలో నుంచి పురుడు పోసుకున్నాయి. ఇతనికి కలిగిన బాధలో నుంచి బయటకొచ్చాయి. అవును, చెన్నై పక్కన ఉన్న కర్రపాలెం అనే చిన్న ఊర్లో పుట్టాడు రంజిత్. చిన్నప్పుడు ఈ ఊరు మధ్య ఉన్న మర్రి చెట్టు అరుగు మీద ఆడుకుంటుంటే ఒక పెద్ద ఆయన కిందకి తోసేశాడట. కిరాణా షాప్కి వెళ్ళి చాక్లెట్స్ కావాలని డబ్బులు ఇస్తే షాప్ ఓనర్ విసిరి కొట్టేవాడట. సహపంక్తి భోజనాల్లో కూర్చుంటే దూరంగా పొమ్మని కసిరేవారట. అలా ఎందుకు జరుగుతుందో ఆ చిన్న వయసులో రంజిత్కి తెలియలేదు. ఇప్పుడు అదే అణిచివేతని వెలివేతని సెల్యులాయిడ్ పై చూపెట్టి మనల్ని కన్నీళ్లు పెట్టిస్తున్నాడు. రంజిత్ సినిమాలు ఊహాజనితాలు కాదు, కఠోర వాస్తవాలు. అందరూ అవమానించి వెలివేసిన స్కూల్ టీచర్లు మాత్రం రంజిత్కి అక్కున చేర్చుకున్నారు. వాళ్ళు తెచ్చుకున్న టిఫిన్స్ రంజిత్కి ఇస్తే ఆశ్చర్యపోయేవాడట. 10వ తరగతి లోపే అంబేద్కర్, పెరియార్ రామస్వామి, నల్లజాతి యోధుడు మాల్కం ఎక్స్ అన్నిటినీ చదివేశాడు రంజిత్. చదువుకోవడానికి డబ్బులు లేక 10వ తరగతితోనే చదువు ఆపేసి అమ్మా నాన్నలతో కలిసి కూలి పనులకు వెళ్ళేవాడు రంజిత్. కొన్ని రోజులు గోడలకి సైన్ బోర్డులు రాసే పని వెళ్ళాడు. అప్పుడే చిత్రలేఖనంపై ఆసక్తి పెరిగింది. మద్రాస్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో చేరాడు. అప్పుడే రంజిత్ జీవితం పూర్తిగా మారిపోయింది. సాహిత్యాన్ని, సినిమాలని అధ్యయనం చేశాడు. కాలేజ్ టైంలోనే 5 నాటకాలు రాశాడు. BFA పూర్తి చేశాక సినిమాలతో సామాజిక మార్పుని తీసుకురావాలన్న లక్ష్యంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. 2 ఏళ్ళు పనిచేశాక అట్టకత్తి అనే కథ రాసుకున్నాడు. 2 ఏళ్ల పాటు తిరిగినా ఏ నిర్మాత ముందుకు రాలేదు. జ్ఞానవేల్ రాజుకు నచ్చింది. 1,75,00,000 బడ్జెట్తో 60 రోజుల్లో సినిమా పూర్తి చేశారు. పెట్టిన బడ్జెట్కి 3 రెట్లు అధికంగా లాభాలు వచ్చాయి. దళితుల జీవితాన్ని అత్యంత వాస్తవికంగా, వినోదాత్మకంగా చూపెట్టిన చిత్రం అట్టకత్తి. ఇదే పా రంజిత్ ఫస్ట్ మూవీ. ఇక తర్వాత కథ తెలిసిందే. కార్తి, రజనీకాంత్, ఆర్య, విక్రమ్ లాంటి స్టార్స్తో సినిమాలు చేస్తున్నారు రంజిత్. పాప బూక 2వ ప్రపంచ యుద్ధంలో పువా న్యూ గిన్నీలో పోరాడిన భారతీయ సైనికుల గురించి తీసిన సినిమా ఇది. ఈ సినిమాని 3 జాతీయ అవార్డులు అందుకున్న మలయాళ దర్శకుడు బిజ్జు కుమార్ తెరకెక్కించాడు. ఈ చిత్రం పువా న్యూ గిన్నీ దేశం నుంచి అధికారికంగా ఆస్కార్కి ఎంపికైంది. 98వ అకాడమీ అవార్డుల్లో ఈ సినిమా అవార్డు కొడుతుందో లేదో చూడాలి. ఈ సినిమాకి పా రంజిత్ సహ నిర్మాతగా వ్యవహరించాడు.